హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 11 అధ్యాయము విశ్వరూప దర్శన యోగములో కృష్ణ పరమాత్ముడు విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు అర్జునుడికి. ఆ అర్జునుడు పలుకుతున్నాడు 16వ శ్లోకాన్ని. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం నమధ్యం నా పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఓ విశ్వేశ్వర, విశ్వరూప, నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంతరూపము సర్వతోముఖముగా విలసిల్లుచున్నవి. నీవు ఆదిమధ్యాంతరహితుడవు. మహత్యపూర్ణమైన నీ దివ్యరూపమునకు ఆది మధ్యాంతములను తెలుసుకొనలేకపోతున్నాను. భగవంతుని మనం భగవంతుని చూడాలంటే ఆయన్ని చూడడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుని మనం డైరెక్ట్గా మనం చూడలేం. ఎందుకంటే చెప్తున్నాడు ఆయన, కోటి సూర్యుల కాంతితో ఆయన మనకి దర్శనమిస్తారు. కాబట్టి మన చర్మచక్షువులతో మనము భగవంతుని మనము చూడలేము. భగవంతుడే మనకి దివ్య దృష్టి మనకి ఇవ్వాలి. ఆ విధంగా కృష్ణ భగవానుడు అర్జునుడికి దివ్య దృష్టి ఇచ్చాడు. ఆ విధంగా మనం భగవంతుని మనం చూడాలంటే భగవంతుడే మనకి దివ్య దృష్టి ఇవ్వాలి, మంచి భావన ఇవ్వాలి. ఆయన తెలుసుకునే శక్తి ఆయనే మనకి ఇవ్వాలి తప్ప మనంతటా మనం శక్తిని మనం పెంపొందించుకోలేం. కాబట్టి భగవంతుని మనం శరణ వేడుకుంటే ఆయన తాలూకు విశ్వరూపాన్ని మనకి చూపిస్తారు. ఏం చెప్తున్నారు? నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు. భగవంతుడి తాలూకా స్వరూపము అసంఖ్యాకములు అంటే అంత ఆది మధ్యాంతము లేదు, అనంతమన్నమాట. ఆయనలో అందరిలో ఉన్నాడు. అన్నిట్లో ఉన్నటువంటి సహస్ర శీర్షం పురుషం అన్నిటిగా అనేక వేల మందిలో కూడా పరమాత్మ తిష్టై ఉన్నాడు. కాబట్టి అనేక బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంతరూపము సర్వతోముఖముగా విలసిల్లుతున్నది. నీవు ఆది మధ్యాంతరహితుడవు అని చెప్తున్నారు. మహత్వపూర్ణమైన నీ దివ్య రూపమునకు ఆది మధ్యాంతములను తెలుసుకోలేకపోతున్నాను అని పరమాత్మ తెలియజేస్తున్నారు. అని దీన్ని బట్టి చూస్తే మనకి భగవంతుడు విశ్వరూపంలో వ్యాపించి ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. పిపీలకాది బ్రహ్మ పర్యంత్రంలో కూడా భగవంతుడు ఉన్నాడు అని మనం భావం చేసుకొని ఏ ప్రాణిని చూసినా సరే ఇది కూడా భగవంతుల అంశము, భగవంతుడి సృష్టి, భగవంతుల ఇందులో భగవంతుడు ఉన్నాడు భావం చేస్తూ వారిని మనం గౌరవంగా చూడాలి.